భక్తివన్న ప్రేక్షకులకి శుభోదయం. 25/4/2024 స్వస్తి శ్రీ చాంద్రమానం క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాస కృష్ణపక్ష విధియ గురువారం. విధి ఈరోజు పూర్తిగా ఉంది. విశాఖ నక్షత్రం రాత్రి 1:17 వర్జం సాయంత్రం 5:44 నుండి రాత్రి 7:26 వరకు, మళ్ళీ తెల్లవారుజాన 5:25 నుండి రేపు ఉదయం 7:07 వరకు, తిరుముహూర్తం ఉదయం 9:52 నుండి 10:42 వరకు, మళ్ళీ మధ్యాహ్నం 12:52 3:42 వరకు దుర్ముహూర్తాలు. సూర్యోదయం 5:42, సూర్యాస్తమయం 6:13, అమృత గడిల మధ్యాహ్నం 3:55 నుండి 5:37 వరకు. రాహుకాలం ఈరోజు మధ్యాహ్నం 1:30 3 గంటల వరకు రాహుకాలం. శుభ సమయం ఉదయం 6 గంటల నుండి 7:10 వరకు ఉదయ శుభకాలం. సాయంకాలం 4 గంటల నుండి 5:15 వరకు శుభకాలం. వృతిపాత్ర యోగం తెల్లవారుజాము 4 గంటలకి, తైతుల కరణం సాయంత్రం 6 గంటలకి. విధియ గురువారం కాబట్టి అన్ని కార్యాలకి ఈరోజు అనుకూలం. దినారంభ చక్రాన్ని బట్టి మేష, వృషభ, మిథున, కర్కాటక రాశి వారి అత్యంత అనుకూలంగా ఉంది. ధనస్సు, మకర, కుంభ, మీనరాశుల వారికి మిశ్రమంగా ఉంది. వృశ్చిక రాశి వారికి మిశ్రమంగా ఉంది. ధనస్సు, మకర, కుంభ, మీనరాశుల వారికి కూడా మిశ్రమంగానే ఉంది అని చెప్పడం జరుగుతుంది. భగవద్గీతలో ఈరోజు కృష్ణ పరమాత్మ ఏం చెప్తున్నారో చూద్దాం. పార్థాయ ప్రతిబోధితాం భగవతాం నారాయణేన స్వయం వ్యాసేనాగ్రదిత పురాణమునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయిని అంబా త్వామనుసందదామి భగవద్గీతే భవద్వేషిణీ. ఈశ్వర సర్వభూతానా హృద్దేశే అర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా తేమేవ శరణం గచ్ఛ సర్వభావేన భారత తత్ప్రసాదం పరం శాంతం స్థానం ప్రాప్యసి శాశ్వతం. అర్జున, శరీర రూపయంత్రమును అధిరోహించి సర్వప్రాణుల హృదయాలయందు అంతర్యామిగా పరమేశ్వరుడైన నన్ను తన మాయచేత వారి వారి కర్మలను అనుసరించి వారిని భ్రమింపచేయుచున్నాడు అని గుర్తించుకో. అంతేకాదు, త్వమేవ శరణం గచ్ఛ స్వభావేన భారత తత్ప్రసాదం పరం శాంతి స్థానం ప్రాప్యసి శాశ్వతం అన్న ఓ భరత. అర్జున, అన్ని విధాలుగాను ఆ పరమేశ్వరుని శరణుదొచ్చు. అతన్ని కృపచేత పరమశాంతిని, శాశ్వతమైనటువంటి పరమపదాన్ని కూడా నీవు పొందగలుగుతావు అని విశేషమైనటువంటి జ్ఞానాన్ని కృష్ణ పరమాత్మ తెలియజేశారు. మిగతా విషయాలు రేపు చూద్దాం. ఈరోజు స్వస్తి.